ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెనెను. Exodus chapter 3 verse 14. And God said unto Moses, I am that I am. And he said, Thus shalt thou say unto the children of Israel, I am hath sent me unto you. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. God said, I am that I am. What a powerful name. దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను అని లేఖనంలో చదువుకున్నాం కదా. ఎంత శక్తిగల నామం అది. ఫర్ ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ అండ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే దేవుడు తనలో మరియు తనలో మాత్రమే ఉన్నాడు. అఫ్ కోర్స్ వి ఎగ్జిస్ట్ టు, బట్ వి వర్ క్రియేటెడ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ బికాస్ గాడ్ విల్డ్ ఇట్ సో. వాస్తవానికి మనము కూడా ఉన్నాము, కానీ మనం సృష్టించబడ్డాము, ఉనికిలో ఉన్నాం ఎందుకంటే దేవుడు మనం అలా ఉండాలని కోరుకున్నాడు గనక. బట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ గాడ్స్ నేచర్. కానీ మన ఉనికి అనేది దేవుని స్వభావంలో అంతర్లీనంగా ఉంది. హీ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్. హీ వాజ్ అండ్ హీ ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ బి. ఆయనకు ఆది మరియు అంతం లేదు. తాను గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, ఎప్పటికీ ఉండే దేవుడు ఆయన. అండ్ వెన్ వి మెడిటేట్ ఆన్ ద నేమ్ ఐ యామ్, వి ఆర్ రిమైండెడ్ ఆఫ్ జస్ట్ హౌ మ్యాగ్నిఫిషెంట్ అవర్ గాడ్ ఈజ్. మరియు మనం నేనే అనే పేరును ధ్యానించినప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు గుర్తుకు వస్తుంది కదా. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, అల్ఫా ఒమేగా ఆయనే. ఆయన తప్ప మరే దేవుడు లేడు. సృష్టికర్త అయిన దేవుని ఆరాధించే మనం ఎంత ధన్యులమో కదా. ప్రార్థించుకుందాము. ప్రార్థన. గాడ్, యు ఆర్ ద గ్రేట్ ఐ యామ్. దేవా, నేనే అని చెప్పిన గొప్ప దేవుడవు. దే వాజ్ నన్ బిఫోర్ యూ అండ్ దే విల్ బి నన్ ఆఫ్టర్ యూ. నీకు ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండబోరు. యు ఆర్ ద అల్ఫా అండ్ ఒమేగా. నీవే అల్ఫా మరియు ఒమేగా, ఆదియు అంతమైన వాడవు. I praise you for your infinite power and I thank you for creating me. నీ అనంతమైన శక్తిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను మరియు నన్ను సృష్టించినందుకు ధన్యవాదాలు. Thank you for making a way for me to experience eternity with you in your kingdom without end. అంతం లేకుండా నీ రాజ్యంలో నీతో నిత్యత్వం అనుభవించడానికి నాకు మార్గం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.